ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని చవిచూస్తుంది. దీంతో ఈ టోర్నమెంట్లో ముంబై దాదాపు ఇంటి దారి పట్టినట్లేనని అంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించి లక్షలాది మంది అభిమానుల గుండెలు పగిలిపోయేలా చేసింది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ నుండి దాదాపుగా నిష్క్రమించింది. అద్భుతం జరిగితే తప్ప ముంబై టాప్ 4లోకి చేర్చడం కష్టం. ఇక మిగిలిన 8 మ్యాచ్లలో భారీ తేడాతో గెలిచి గుజరాత్ టైటన్స్ లేదా రాజస్థాన్ రాయల్స్ను దాటిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశం ముంబైకు ఇండియన్స్కు ఉంటోంది. ఇక హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడి 2 మాత్రమే గెలిచింది. ముంబై 7 మ్యాచ్లలో ఓడిపోయింది, 4 పాయింట్లతో ఉంది. ఇక ఎంఐ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జైంట్స్ తర్వాత 9వ స్థానంలో ఉంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ల నుండి 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి. ఈ 3 జట్లకు చెరో 12 పాయింట్లు ఉన్నాయి. అందువల్ల అవి సులభంగా 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లను సాధించగలవు. పంతొమ్మిదవ సీజన్ లీగ్ దశలో ముంబైకి ఇప్పుడు కేవలం 5 మ్యాచ్లు మాత్రమే మిగిలిన్నాయి. మిగిలిన అన్ని మ్యాచ్లలో గెలిచినా కూడా ముంబైకి గరిష్టంగా 14 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. ప్లే ఆఫ్లకు అర్హత సాధించడానికి ఈ సంఖ్య సాధారణంగా సరిపోదు. సాధారణంగా 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు ప్లే ఆఫ్లకు అర్హత సాధిస్తాయి. 14 పాయింట్లతో ప్లే ఆఫ్లకు చేరడం చాలా అరుదు. ముఖ్యంగా 10 జట్ల లీగ్లో ఇది దాదాపు అసాధ్యం.